సో మనకి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే ఉంది. సో ఏంటంటే, ఇఫ్ ఏ సర్కిల్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ స్క్వేర్. ఓకే, ఒక సర్కిల్ అనేది మనకి స్క్వేర్ లోపల ఇన్స్క్రైబ్ అయింది అనుకుందాం. సర్కిల్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్. సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకి సర్కిల్ సర్కమ్స్క్రైబింగ్ స్క్వేర్. లైక్ ఇందులో గీద్దాం, కొంచెం క్లారిటీ ఉంటుంది. Yeah. So now we need to find ratio of area of circle. లైక్ ఎలా అంటే దీన్ని ఎలా చెప్పచ్చు, కొంచెం క్లారిటీ చెప్తుందండి, తీయద్దాం. సో రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ టు రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్ సర్కమ్స్క్రైబ్డ్. అంటే ఇలా ఉందనుకోండి సర్కిల్ ఒకటి. ఓకే, సో ఈ రేషియోస్ కనుక్కోవాలి మనం. లెట్ us say the side of square is a in both the cases. రెండు కేసెస్లో మన సైడ్ ఏ అనుకుందాం. నౌ ఇక్కడ సైడ్ ఏ అయితే సర్కిల్ ఈజ్ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ స్క్వేర్ కదా, సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ స్క్వేర్. సో కాబట్టి ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది కాబట్టి డయామీటర్ కూడా ఏమవుతుంది నాకు ఏ. సో రేడియస్ విల్ బి a/2. సో ఏరియా ఆఫ్ సర్కిల్ విల్ బి పై r square. దట్ మీన్స్ పై ఇంటూ a/2 స్క్వేర్. దట్ మీన్స్ పై a²/4 డివైడెడ్ బై, ఇక్కడ మనకి సర్కిల్ ఎక్కడైతే మనం సర్కమ్స్క్రైబ్ చేస్తుందో బయట, ఇప్పుడు స్క్వేర్ సైడ్ ఏ అయితే స్క్వేర్ డయాగ్నల్ విల్ బి అవర్ డయామీటర్. స్క్వేర్ డయాగ్నల్ మనకి సర్కిల్ డయామీటర్ అవుతుంది. సో స్క్వేర్ డయాగ్నల్ ఫార్ములా ఏంటి మనకి √2a కదా, పైథాగరస్ థియరం. ఇది ఏ ఇది ఏంటి √2a. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు √2a, r ఈజ్ ఈక్వల్ టు √2a/2. ఎందుకు డయామీటర్ హాఫ్ కాబట్టి, అంటే a/√2. సో పై r స్క్వేర్ అంటే పై ఇంటూ a/√2 హోల్ స్క్వేర్. సో అది బికమ్ పై a²/2. సో అన్నీ క్యాన్సిల్ అయిపోతే మనకి 1/4/1/2, విచ్ ఇస్ నథింగ్ బట్ 2:4. దట్ మీన్స్ 1:2. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ.